పున్నము ఎన్నాడే ననగన్న తల్లి, పున్నము ఎన్నాడే ననగన్న తల్లి, పూదిద్దుని గడప పూల మెట్టెలతో, పూదిద్దుని గడప పూల మెట్టెలతో. అమావాస్య ఎన్నాడే ననగన్న తల్లి, అమావాస్య ఎన్నాడే ననగన్న తల్లి, అలికి ముగ్గు లేదు అంటూ మెట్టెలతో, అలికి ముగ్గు లేదు అంటూ మెట్టెలతో. మనను గన్నావా అమ్మతున్నావా, మనను గన్నావా అమ్మతున్నావా, అమ్మ నీలో ఇల్లు చిన్నబోయేనే, అమ్మ నీలో ఇల్లు చిన్నబోయేనే. మోగొల్ల గన్నావా మొత్తుకున్నావా, మోగొల్ల గన్నావా మొత్తుకున్నావా, మదుగుల్ల రేగుళ్ళు గుత్తకున్నావా, మదుగుల్ల రేగుళ్ళు గుత్తకున్నావా. దామేర ఎన్నాడే ననుగన్న తల్లి, దామేర ఎన్నాడే ననుగన్న తల్లి, దాటుదు నీ గడప దండు మెట్టెలతో, దాటుదు నీ గడప దండి మెట్టెలతో. ఏ కాశీ ఎన్నాడే ననుగన్న తల్లి, ఏ కాశీ ఎన్నాడే ననుగన్న తల్లి, ఎక్కుదు నీ గడప ఎండి మెట్టెలతో, ఎక్కుదు నీ గడప ఎండి మెట్టెలతో. ఆకిలు కని బాలానిస్తున్నానుదినే, ఆకిలు కని బాలానిస్తున్నానుదినే, అందంగా పానులు చెప్పుకోవమ్మా, అందంగా పానులు చెప్పుకోవమ్మా. ఇల్లు అలగని బాలానిస్తున్నానుదినే, ఇల్లు అలగని బాలానిస్తున్నానుదినే, వివరంగా పానులు చెప్పుకోవమ్మా, వివరంగా పానులు చెప్పుకోవమ్మా. కోపానని కొడుకు కొట్టొస్తాడుదినే, కోపానని కొడుకు కొట్టొస్తాడుదినే, కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా, కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా. తాపానని కొడుకు తన్నొస్తాడుదినే, తాపానని కొడుకు తన్నొస్తాడుదినే, తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా, తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా. కడుపుల దుఃఖాన్ని దాచుకుంటున్నా, కడుపుల దుఃఖాన్ని దాచుకుంటున్నా, కన్నవారి గడప దాటిపోతున్నా, కన్నవారి గడప దాటిపోతున్నా. అమ్మ నా పుట్టిల్లు బాసిపోతున్నా, అమ్మ నా పుట్టిల్లు బాసిపోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా. అమ్మ నా పుట్టిల్లు బాసిపోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా, అత్తగారింటికి చేరబోతున్నా. ఆడపిల్ల తన అమ్మగారి ఇల్లు వదిలిపెట్టిపోతున్నప్పుడు నిజంగా కలిగే బాధ అంత ఇంత కాదనమాట. వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా, తనని అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న ఇల్లును వదిలిపోవడం అంటే చాలా కష్టం. కాబట్టి తన పుట్టినింటికి రావడానికి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వంక ఎత్తుకోవాల్సి వస్తుంది. పండగ రావాలనో, ఫంక్షన్ రావాలనో, పెళ్ళిళ్ళు రావాలనో, ఏదో ఒక కారణంతో అయితే ఇంటికి రావాలని చెప్పి వంకలు అయితే వెతుక్కుంటుంది అనమాట. తన భర్త తనని ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నా, తన పిల్లలు తన ప్రాణం అయిపోతున్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటి మీద ఉండే ప్రేమ అంత ఇంత కాదు కదా. తను ఎంత పెద్దదైపోయినా, తన పిల్లలు తనలో తైపోయినా, తన ముసలితనం వచ్చేసినా కానీ వాళ్ళ ఇంటి మీద ప్రేమ అయితే అమోఘం అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న జ్ఞాపకాలు, తన తిండి కానీ, తన కట్టుకునే వస్త్రాలు కానీ, ఏ విషయంలోనైనా తనకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదటే మురికి వాడ. అసలు ఈ పాటలు రాసే అన్నల బ్రెయిన్ అయితే ఎంత షార్ప్గా పనిచేస్తుందో, వాళ్ళ ఉన్న బ్రెయిన్ మొత్తం, వాళ్ళకున్న సాయశక్తులు మొత్తం ఉపయోగించి రాసేటట్టుంది ఈ పాటలు అయితే. మనము పెద్ద మేడలలో ఉన్న, చిన్న పూటి గుడిసెలో ఉన్న, ఒక్క రూమ్లో ఉన్న, పెద్ద బిల్డింగ్లలో 5-6 ఫ్లోర్లలో ఉన్నా కానీ మన గుండె ప్రేమ అయితే సేమ్ అనమాట. పెద్దవాళ్ళకు ఒక ప్రేమ, చిన్న వాళ్ళకు ఒక ప్రేమ అయితే తేడాలు అయితే ఉండవు కదా. మన పుట్టిన ఊరు కానీ, మనం పుట్టి పెరిగిన ఇల్లు కానీ, మన స్నేహితులు కానీ, చిన్నప్పుడు చదువుకున్న బడి కానీ, ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఎక్కడున్నా సరే, ఊర్లలో ఉన్నా, బయట దేశంలో ఉన్నా, ఇంకెక్కడైనా ఉన్నా సరే, అవి గుర్తొచ్చినప్పుడు వాటి మెమొరీస్ అయితే అసలు ఎంత బాధలో ఉన్నా అవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే అమోఘం అనమాట. మనం బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు బాధపడుతూ, చిరాకు పడుతూ, ఏడుస్తూ, గల్లుమంటూ కొట్టుకోవడం కంటే చిన్నప్పటి మెమొరీస్ గుర్తు చేసుకునే మేధాశక్తి ఉన్నోళ్ళు చాలా మేధావులు కదా. అసలు అది గుర్తు చేసుకుంటే ఈ ఉన్న బాధలన్నీ పోయి మైండ్ ఫ్రెష్ అయిపోతుంది అనమాట. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఇంత ప్రశాంతమైన జీవితం ఆలోచనలు కోరుకోవడానికి మనకు అంత బ్రెయిన్ లేదులే కానీ వాళ్ళకు ఉండి ఉండొచ్చు. అందుకే వాళ్ళు అంత గొప్ప పాటలు రాయడం కానీ, అంత పెద్ద కవితలు రాయడం కానీ, అంత పెద్ద ఉంటాయి కదా, అట్లా రాసేటోళ్ళందరి బ్రెయిన్ అయితే చాలా షార్ప్ అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, మీ మెమొరీస్ ఏమన్నా ఉన్నాయేమో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటాను, బాయ్.